ఇదేంటి సీత మొబైల్లో మా బ్రో ఫోటో కనిపిస్తుందేంటి? అంటే కాల్ చేస్తోంది మా బ్రోనా? అతనికి సీతకి ఏంటి సంబంధం? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఓ, తనకి ప్రపోజ్ కూడా చేశాను. తన డెసిషన్ చెప్పడానికి ఈరోజు రమ్మంది. తను ఎస్ అంటుందో నో అంటుందో తెలీదు. ఆ టెన్షన్లో ఉన్నాను. ఆ అమ్మాయి నా లవ్ని యాక్సెప్ట్ చేయడం పైనే నాకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఇదిగో మీ ఫేవరెట్ ప్రసాదం తీసుకోండి. కమ్మగా ఉంటుంది, తినండి. అవును, ఇందాక నాతో ఏదో చెప్పాలి అన్నారు. ఆ, సీత మీకేదో కాల్ వచ్చినట్టుంది. ఎవరైనా అర్జెంటుగా మాట్లాడాలేమో, మాట్లాడండి. అంత ముఖ్యమైన కాల్ కాదులేండి. మీరేదో చెప్పాలని మధ్యలోనే ఆపారు, ఏంటది? అది నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ అమెరికా వెళ్ళాలండి. ఓ, అయితే మిమ్మల్ని మిస్ అవుతామన్నమాట. తప్పదు కదా, నేను కూడా మిమ్మల్ని మిస్ అయిపోతాను. పదండి, అమ్మ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసింది బ్రో అని తెలిసి కూడా సీత రెస్పాండ్ అవ్వలేదంటే ఏంటి అర్థం? రింగ్ అవుతున్నా కట్ చేసింది అంటే రీజన్ ఏంటి? ఫోన్ చేసినా కావాలని సీత కట్ చేసిందంటే ఏమనుకోవాలి? తనకి నా మీదున్న కోపాన్ని ఎలా పోగొట్టాలి? అన్నయ్య, మమ్మీనేమన్నావు? నీ మాటల వల్ల మమ్మీ ఎంత బాధపడుతుందో తెలుసా? సిద్ధు, జరిగిందేంటో తెలుసుకోకుండా మాట్లాడుకో. ఇంకేం తెలుసుకోవాలి? ఏం జరిగిందో నువ్వు ఎంత మాట అన్నావో మమ్మీ ఏడుస్తూ డాడీతో చెప్తుంటే నేను విన్నాను. ఐఎమ్ సారీ. నువ్వు ఇలా మారిపోతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సిద్ధు, మారిపోయింది నేను కాదురా, అమ్మ. తనే నన్ను అపార్థం చేసుకుంది. ఏంటి? తప్పు నువ్వు చేసి మమ్మీని బ్లేమ్ చేస్తున్నావా? నేనెవరిని బ్లేమ్ చేయట్లేదురా, నిజం చెప్తున్నాను. యు మీన్ నువ్వు చెప్పేదే నిజం, మమ్మీ చెప్పేదంతా అబద్ధం? సిద్ధు ప్లీజ్. ఏంట్రా ప్లీజ్? ఒకప్పుడు నేను రాంగ్ రూట్లో వెళ్తుంటే నన్ను కరెక్ట్ చేసిన వాడివి నువ్వు. స్టేట్స్ నుంచి తిరిగి వచ్చాక కూడా ఏది రైటో ఏది రాంగో అనే జడ్జిమెంట్ లేని నేను నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. మా అన్నయ్యలాగే నేను కూడా పాజిటివ్గా ఆలోచించాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాను. కానీ నువ్వేంటి ఎవరి కోసమో ఇలా నెగిటివ్గా మారిపోయావు. సిద్ధు, అన్నీ తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడితే ఇప్పుడు నేనేం చెప్పను? ఇంకేం చెప్పక్కర్లేదు. నీ వల్ల మమ్మీ తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది, అది మాత్రం ఆలోచించు. సిద్ధు, బాధ అమ్మకు మాత్రమే కాదురా, నాకు కూడా ఉంది. ఏంట్రా నీ బాధ? మమ్మీ కాదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పు. మనం సిబ్లింగ్స్ కాదు అన్నట్టు నేను కానీ వర్ష కానీ ఎప్పుడైనా బిహేవ్ చేశామా? మీ మమ్మీ వేరు మా మమ్మీ వేరు అనే డిఫరెన్స్ చూపించామా? డాడీ అన్నం తినే ముందు మొదటి ముద్ద నీకే పెట్టేవాడు. మమ్మీ ఏం వండినా ముందు నీకే తినిపించేది. మేమెప్పుడైనా ఫీల్ అయ్యామా? అబ్జెక్ట్ చేశామా? నెవర్. ఎందుకంటే మనం ముగ్గురం అనుకున్నాం కాబట్టి. ఇన్నేళ్ళు హ్యాపీగా ఉన్నాక సడన్ గా నువ్వేంటి? వై? డిఫరెన్స్ నీలో ఉందా మాలో ఉందా? ఒక క్యారెక్టర్ లేని ఆడదాని కోసం మమ్మీని హట్ చేస్తావా? సిద్ధు సిద్ధు ఆపరా!
దించరా చెయ్యి. ఏ సిద్ధు అన్న మాటలో తప్పే ఉంది. ఆ సీత ఎలాంటిదో నీకు తెలియకపోయినా మాకు బాగానే తెలుసు. అమ్మా ఆ? అమ్మా అమ్మా నాన్న తమ్ముడు చెల్లి ఈ బంధాలన్నీ ఇంకా నీకు గుర్తున్నాయారా? ఒకప్పుడు వీణ్ణి కోపంతో నేను కొట్టబోతే వద్దమ్మా సిద్ధు నా తమ్ముడు అంటూ అడ్డుపడ్డ నువ్వే ఇప్పుడు ఆ పిల్ల కోసం నీ తమ్ముణ్ణే కొట్టడానికి సిద్ధపడ్డావా? అది కాదమ్మా. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఆ సీత నిన్ను పూర్తిగా మార్చేసింది. నీ భుజం మీద తుపాకీ పెట్టి మా మీద పగ సాధించాలని చూస్తోంది. అమ్మా ప్లీజ్ అలా అనుకో. అంటాన్రా, ఒక్కసారి కాదు 1,00,000 సార్లు అంటాన్రా. ఆ సీత ఓ పొగరబోతూ బగలాడి తిరగబోతూ. అమ్మా ఏరా కొడతావా? కొడతావా? నన్ను కూడా కొడతావా? అన్నయ్య, నిన్నలా పిలవాలంటేనే నాకు ఇరిటేషన్గా ఉంది. వద్దురా, వదిలే. వీడు ఇన్నాళ్ళు మనవాడు. ఇప్పుడు ఆ సీతే వాడి కేర్ ఆఫ్ అడ్రస్ అనుకుంటున్నాడు. ప్రేమ పొరలు కళ్ళని కప్పేస్తే నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు ఈ మూర్ఖుడు. విన్నావా? నీ వల్ల మమ్మీ ఎంత వరి అవుతుందో. ఆఫ్టర్ ఆల్ ఆ సీత కోసం. నీకు మళ్ళీ చెప్తున్నాను, నా సీత గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను సహించను రా. ఏరా వార్నింగ్ ఇస్తున్నావా? రే సిద్ధు నీలా కాదురా, ఎప్పుడు కరెక్ట్ గానే మాట్లాడతాడు. వాడు నీలాగా తప్పుగా మాట్లాడలేదు, తప్పుడు దారిలో నడవలేదు. ప్రేమ అనే పిచ్చి పట్టి నువ్వే నా సీత అనుకుంటున్నావు. తను మాత్రమే నీదైతే మరి మేమంతా ఎవరనరా? పరాయివాళ్ళమేగా. నీ కడుపులో నుంచి వచ్చింది ఆ మాటే కదా. పదరా సిద్ధు. అన్నయ్య, మనల్ని పరాయివాళ్ళు అనుకున్నవాడు మనకు కూడా పరాయివాడే. పదరా. అమ్మా నోర్మోయ్. అమ్మా 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 నువ్వేదైనా చేస్తే నీకు పేరేస్తుందేమో అని నేను బాధపడటానికి, నేనేదైనా చేస్తే నిన్ను దాటుకుని నేను ఎదిగిపోతానేమోనని నువ్వు అసూయపడటానికి మనం బిజినెస్ పార్ట్నర్సం కాదురా, అన్నదమ్ములు. నేను నీకన్నా వయసులో మాత్రమే పెద్దవాడినిరా, కానీ చదువులో కానీ తెలివితేటల్లో కానీ నువ్వు నాకన్నా పెద్దవాడివిరా. నేను నీలా పెద్ద చదువులు చదువుకోలేదని నేనెప్పుడు బాధపడలేదురా. నా తమ్ముడు నాకన్నా పెద్ద చదువులు చదివాడు, నాకన్నా గొప్పవాడు అవుతాడని నేను గర్వపడతాను రా. పరాయివాడినా అమ్మా? నా ఇంట్లో నేనే పరాయివాడిని అయిపోయాను.
జానకి, నీ చేతి వంట అద్భుతంగా ఉంది. వద్దంటున్నా వినకుండా కొసరి కొసరి వడ్డించి కడుపు నిండా తినిపించావు. అక్క, నా పరిస్థితి కూడా డిట్టోనే. వీళ్ళు నిజంగానే ప్రేమతో చంపేసేంత గొప్ప మనుషులు. అదేంటి కార్తీక్ బాబు, ఏదో మీ అభిమానం కొద్దీ అంటున్నారు కానీ నేనేమీ ప్రత్యేకంగా చేసి పెట్టలేదే. అభిమానాన్ని కలిపి వడ్డించావు కదా జానకి. అందుకే కడుపే కాదు, మనసు కూడా నిండిపోయింది. మేడం, ఆ మాట నేను అనాలి. అంత పెద్ద సిటీలో ఎక్కడుండాలో నాకు తెలియనప్పుడు మీరే మీ ఇంట్లో నాకు ఉండడానికి నీడనిచ్చారు. మీ సొంత మనిషిలాగే ఆప్యాయంగా చూసుకున్నారు. సొంత మనిషిలాగా ఏంటి, నువ్వు ఎప్పటికీ మా మనిషివే. మా కుటుంబంలో పిల్లవి. అక్క, లేట్ అవుతుంది, బయలుదేరదామా? అదేంటి బాబు, రాకొచ్చారు. కాసేపు విశ్రాంతి తీసుకొని సాయంకాలం బయలుదేరొచ్చు కదా. ఏరా కార్తీక్, ఏమంటావ్? వద్దక్క, ఆన్లైన్ ప్రాజెక్ట్ పనుందని చెప్పాను కదా, వెళ్దాం. సీత, మా కార్తీక్ సంగతి తెలుసుగా. తీరిగ్గా ఉన్నప్పుడేమో ఏమీ చేయడు, ఆ తర్వాతేమో టెన్షన్ పడతాడు. ఓన్లేండి మేడం, బిజీ అన్నప్పుడు తప్పదుగా. అమ్మా సీత, నీతో ఎన్నెన్నో మాట్లాడాలనుంది, ఏవేవో చెప్పాలనుంది. కానీ ఇప్పుడు టైం లేదు. మరోసారి తీరిగ్గా మాట్లాడతాను. సరే మేడం, వెళ్ళొస్తాం. అలాగేనమ్మా, వెళ్ళొస్తాం. సరే బాబు. బాయ్ సీత మహాలక్ష్మి. కార్తీక్, ఏరా, ఇందక్కట్లోంచి ఏదో చెప్తావని వెయిట్ చేస్తూ ఉంటే ఏం మాట్లాడవేంటి? అడిగేది నిన్నేరా. మహాలక్ష్మిని బయటకు తీసుకెళ్లేవుగా. నీ ప్రేమ విషయాన్ని తనతో చెప్పేవా? తను ఒప్పుకుందా? మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారా? మీ ఇష్టాలని, అభిరుచుల్ని ఒకరికొకరు చెప్పుకున్నారా? అంత ముఖ్యమైన కాల్ కాదులేండి. చెప్పవేరా. ఏం చెప్పాలక్క? అసలే డిస్టర్బ్ అయిన మూడ్లో ఉన్న సీతతో నేనేం చెప్పాలి? ఎలా ప్రపోజ్ చేయాలి? అంటే అంటే ఏముంది, జరిగిన సంఘటనలతో సీత చాలా బాధపడుతోంది. అందరి ముందు నవ్వుతూ నటిస్తోంది. తన ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకున్నాను. అందుకే చెప్పాలని ఉన్నా ఇలాగే సైలెంట్గా ఉండిపోయాను. అర్థమైందిరా. కానీ మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నువ్వు నీ ప్రేమను గురించి చెబితే మహాలక్ష్మి ఏం జవాబు చెప్పిందో అని ఎంతో టెన్షన్ పడ్డాను. ఆ దేవుడి దయ వల్ల తను సరే అంటే మహాలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నలతో చెప్పేసి కుదిరితే అప్పుడే ముహూర్తాలు కూడా పెట్టించాలని ఆశపడ్డాను. కానీ అక్క, అవమానం జరిగిందనే బాధతో ఉంది సీత. అలాంటప్పుడు నేను ఒక మంచి ఫ్రెండ్గా కన్సోల్ చేయాలి. వీలైతే ఆ బాధ నుంచి తనను బయటికి తీసుకురావాలి. అంతేకాని ఇప్పుడు నా ప్రేమ గురించి చెప్పడం కరెక్టే కాదు. నువ్వు చెప్పింది కూడా నిజమేరా. నా ఆరాటం కొద్దీ నేనే ఏదేదో ఊహించుకున్నాను. కానీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా సరే మహాలక్ష్మికి నీ ప్రేమ గురించి చెప్పే తీరాలి. అలాగే అక్క. నీ గుండెలో నిజమైనది కళ్ళెదురుగా సారీ. కోరావుగా
బహుశా అది నీది కాదేమో బహుశా ఈ బాధ తోస్తూ ఉంటే ఇలా ఓర్చేదెలా ఓర్చేదెలా మనసారా మనసారా మనసులు వేరయ్యే తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే విధి రాయని కథలోన విరహం మిగిలేలే చిరునవ్వే వెళ్ళిపోతూ పలికే వీడ్కోలే నా ప్రాణమే నన్ను వదిలేసి వెళ్ళిపోయే ఆవేదనే తోడైందిలే మనమన్నది ఓమతిలేని మాటయ్యేను నేనుగా విడిపోయిందిలే ఈ శూన్యమే ఇక నానేస్తమై ఎదలో కొలువై ఉంటుంది జంటై తరహాసమే ఒక పరిహాసమై జానకి, ఇప్పుడు నీ కూతురు బంగారు బొమ్మలా ఉంది. పెళ్లి చూపులకు వచ్చే ఆ పెళ్లి కొడుకు పిల్లని చూడగానే ముహూర్తాలు పెట్టించేయండి అని తొందరపడతాడు. మా సీతకి పెళ్లి కుదిరితే 7 కొండలెక్కి ఆ వెంకన్న స్వామిని దర్శించుకుంటాను అని మొక్కుకున్నాను. జానకి, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. అంతా సిద్ధమే కదా? అన్నీ సిద్ధం. మీ కూతురు కూడా. అమ్మా, పెళ్లివారు వచ్చేళ్ళాక మా సీతకు దిష్టి తీయండి. అలాగే. జానకి, త్వరగా కానీ. చూసావా జానకి, సూర్యానికి తన కూతురంటే ఎంత ప్రేమో. అంతా రెడీ అయిపోయింది కదా? ఆ పెద్దమ్మ, పెళ్లి వారికి టిఫిన్లు కాఫీలు ఏర్పాటు చేద్దాం. పదండి. సరే పద. మీరు కూడా రండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా ఇగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొరపడిన పగకు నేనే పావులు కానా దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి నిండుకుందా న్యాయం ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా
లక్ష్మమ్మ పెళ్లివారు రాగానే ముందు స్వీటు హాటు ఇచ్చేద్దాం, ఆ తర్వాత కాఫీలు. ఏమంటావ్? జానకి, ఎందుకంత కంగారు పడతావు? కృష్ణారావు అన్నయ్య వాళ్ళు చాలా మంచివాళ్ళు. నేను ముందే వాళ్ళకి సీత గురించి మీ పరిస్థితి గురించి చెప్పేశాను. ఈ పెళ్లి చూపులు కేవలం పద్ధతి కోసం మాత్రమే. ఆ అబ్బాయికి మన సీత తప్పకుండా నచ్చుతుంది. ఏంటో లక్ష్మమ్మ, పిల్లకి పెళ్లి చూపులంటేనే నాకు దడగా ఉంది. జానకి, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, అంతా సిద్ధమే కదా? ఆ, రెడీగా ఉన్నాయండి. ఇంతకీ సీతమ్మ రెడీగా ఉందా? ఆ, రెడీగానే ఉంది. సరే, ఒకసారి వెళ్ళి చూడు, రెడీ అయిందో లేదో. ఉమ్. రఘు కాదంటేనే సిద్ధు ఉన్నాడుగా. మహి, ఏమంటున్నావు? అత్తారింటికి దారి మన స్వప్నకి ఇంకా రెడీగానే ఉందిగా అని అంటున్నాను. మనం సిద్ధుని నైస్గా టార్గెట్ చేస్తే స్వప్న ఆ ఇంటి కోడలవుతుంది అని చెప్తున్నాను. అంటే ఆ రఘు కాదన్నాడని నేను సిద్ధుని పెళ్లి చేసుకోవాలా? వాట్స్ రాంగ్?